రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామానుష వేష వినోద కామారి వినుతాంబుజపాల నా మాటలు గైకొని నీవిప్పుడే నారాయణ నన్నేలొకరాధ రామ 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 సీత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల 8వ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి. అది 86 సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గళంగా అహోరాత్రాలు 24 గంటలు 86 సంవత్సరాలు జరిగింది. రామనామ క్షేత్రం. రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచే వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామ క్షేత్రంలో, అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కాబట్టి ఆ రామనామ క్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు, సమస్యలు, జీవితంలో తీరని సమస్యలు, డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి. కారణం ఏంటంటే ఓ 25 ముంగీసులో 25 సర్పాలు ఉన్నాయి. పాములు, సర్పాలు ఎప్పుడు ఒక పాముని ఒక సర్పం చంపలే, సర్పాన్ని మరి ముంగీసి చంపలే, ఎవరిని సర్పం కాటు వేయలే. అది మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది. అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు. ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం. ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది. అందుకే ఒక పద్యం చెబుతా నేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిక్వతో నిన్ను నారాయణాయనచు పిలతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే చేతు నీ నామ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజులు. తెల్లవారుజామున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెంబడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం. మంచి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం. భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను. కానీ మా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని, మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను. ఆయన్ని అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి. అది వింటే అందరికీ చాలా మంచిది. కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు. ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి, కనపడాలి. స్వస్తి. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 7వ రాశి తులారాశి. అన్ని రాశుల్లోకి కూడా తులారాశి బాగా ఉన్నది. ఇంతవరకు 6 రాశులు ఏం బాగాలేవు. ఇప్పుడు 7వ రాశి బుధుడు, శుక్రుడు, కుజుడు, శని, కేతువు. మరి 5 గ్రహాలు బాగున్నాయి. అయితే దీంట్లో కూడా మరి రాహు బాగాలేడు, రవి బాగాలేడు. పాపగ్రహాలు 2 కూడా పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఈ రాశి వల్ల ప్రయోజనం ఏంటంటే వ్యాపారం చాలా బాగుంటుంది, వివాహం కలిసి వస్తుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. మరి మీరు మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. ఏకాదశంలో మరి కేతు ఉండటం చాలా విశేషం. శని బాగున్నాడు. శని ఆల్రౌండర్. మీకు ఏ పని కావాలో ఆ పని చేసి పెడతాడు. దీని నుంచి మీరు బయటపడాలి అంటే, మీరు తగిన ఫలితాన్ని పొందాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ రాశివాడు పూర్తిగా శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి. నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోబాకండి. గుళ్ళో ప్రదక్షిణాలు, దేవుడి దండం వేయటం, పూజ, తీర్థం అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు కింద కూర్చోండి. ఇది మార్గశిర మాసం కాబట్టి ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే నారాయణాయ ఈ మంత్రాన్ని స్మరించండి. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. అందరూ ఒక్కళ్ళే. సర్వదేవతలు ఒక్కళ్ళే. 33 కోట్ల జీవరాశుల్లో ఉండే ప్రాణం అందరిది ఒకటే రకమైన ప్రాణం. వేరే ప్రాణం లేదు. ఆ ప్రాణం ఈ హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ప్రాణం ఉన్నంత వరకే మనిషి జీవితం. ఆ ప్రాణం ఎట్లాంటిదంటే పొలాల్లో మినుగులు పురుగు అంటారు. తళ 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 మెరుస్తూ ఉంటుంది వెలుతురు. అది లైట్ కాదు, అంత ఉంటుందో అంత ప్రాణం. అది పోతే ఏమీ లేదు, శరీరం కదలదు. కాబట్టి అన్ని ప్రాణులు సమానమే. కాబట్టి పాము కాదు, తేలు కాదు, ఏ జీవరాశిని హింసించకుండా ఉండగలిగినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనిషికి ఇచ్చాడు. కాబట్టి పామేదో చేస్తుంది, తేలేదో చేస్తుంది అనే మాట కాదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. కాబట్టి అదేదో నిన్ను చేస్తుందని భయపడి నువ్వు దాన్ని ఏదో ప్రయత్నం చేస్తే అది నన్ను చంపుతారని అది నిన్ను కాటేయటానికి ప్రయత్నం చేస్తుంది.
కాబట్టి చాలా విశేషమైన మాట చెబుతున్నాను. బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులు ఏకత్వంగా ఉండరు. సర్పానామతి నిద్రయోహో, పాములు 23 గంటలు నిద్రపోతాయి, గంటలో ఆహారం వెతుక్కొని తిని పడుకుంటాయి. గజానాం మందబుద్ధిశ్చ, ఏనుగులకి మందబుద్ధి, అడ్డపాప. చీమ ఏనుకంటే పెద్దదిగా కనబడుతుంది, ఏనుకకి భయం ఎక్కువ. ఈ 3 జాతులకి, బ్రాహ్మడికి, సర్పానికి, ఏనుక్కి మరి హుషారైన శక్తిని ఇస్తే భగవంతుడు దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి అవి మనల్ని ఏదో చేస్తాయని భయపడద్దు. ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తెలుసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.